హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ వ్లాగ్స్. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి అప్లై చేస్తున్నారో వాళ్ళకి బిగ్ అండ్ గుడ్ న్యూస్ అండి. బిగ్ అప్డేట్ అండ్ గుడ్ న్యూస్ ఆల్సో. సో ఎవరైతే ఇంకా అప్లికేషన్ పెడుతుంటే సర్వర్ బిజీ అని వస్తుందో అండ్ ఎవరికైతే ఫీ పేమెంట్ కాలేదో ఇలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎవరైతే ఇంకా అప్లై చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారో, టైం దగ్గరకు వచ్చేసిందని ఆలోచిస్తున్నారో వాళ్ళకు కూడా ఒక గుడ్ అప్డేట్ అని చెప్పొచ్చండి. సో అసలు ఏంటి గుడ్ న్యూస్ అంటారా? చూడండి, మనకి నార్మల్గా అయితే అప్లికేషన్ డేట్ వచ్చేసి 23rd నుంచి 23rd January 2025 నుంచి స్టార్ట్ అయ్యి 24 February 2025కి ఎండ్ అయిపోతుందండి. అంటే ఈ మంత్ 24కి ఈ ఎగ్జామ్ అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు అనేది ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారండి. అది ఎప్పుడు వరకు ఎక్స్టెండ్ చేశారంటే 1st March 2025 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో మనకి నియర్లీ ఒక 5 days అనేది ఎక్స్టెండ్ చేశారండి. 5 డేసే కదండి, 5 days అనేది ఎక్స్టెండ్ చేశారు. ఈ ఫిబ్రవరి మంత్ 28 డేసే కాబట్టి అదొక 4 days. ఓకే, ఫస్ట్ సో 5 days అండి. కానీ ఈ రోజు నుంచి, ఈరోజు 20 కదండి, సో ఈ రోజు నుంచి చూసుకుంటే మనకి ఒక 1 week. ఓకే, ఒక 1 week ఉన్నట్టు. సో మీరంతా లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. మ్యాక్సిమం మీరు 28 February లోపలే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో బెటర్ అండి. అప్పుడు లోపల అప్లై చేసి తర్వాత సర్వర్ బిజీ అని రావచ్చు. సో బట్ లాస్ట్ సర్వర్ బిజీ అని వస్తుందండి. సో ఇబ్బంది పడతారు. సో అంత రిస్క్ ఎందుకండి, ముందే అప్లై చేసేయండి. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ మాత్రం 3rd March 2025 వరకు ఇచ్చారండి. సో 3rd March వరకు ఇచ్చారు ఫీ పేమెంట్. బట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 1st March 2025 వరకే. ఓకేనా? లాస్ట్ డేట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 1st March 2025. ఇంతవరకు వెయిట్ చేయడం అనేది నేనైతే సజెస్ట్ చేయను. 28 లోపలే 27కే అప్లికేషన్ అనేది పెట్టేయడం బెటర్ అండి, చాలా బెటర్. ఓకేనా? అలాగే మనకి కరెక్షన్ విండో అండి. ఎవరైతే అప్లికేషన్లో తప్పులు చేశారో వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ పేమెంట్ అయిపోగానే, ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ అయిపోగానే స్టార్ట్ అవుతుందండి. 4th March 2025 to 13th March 2025. ఓకే, ఇది కూడా మనకు ఒక 1 week, 9 days ఇచ్చారు. 10 days అనుకోవచ్చండి ఇచ్చారు. సో ఎవరైతే కరెక్షన్ అనేది తప్పులని చేశారో కరెక్షన్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ అవకాశం కదండి మనకి. సో ఒకసారి చూసి మ్యాక్సిమం ఎవరైనా అప్లికేషన్ పెట్టలేదో ఇంకా వాళ్ళు పెట్టుకోండి. అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి, ఎటువంటి తప్పులు చేయకుండా. ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ కరెక్షన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనీ పే చేసి కరెక్షన్ చేసుకోవడానికంటే మనం కొంచెం జాగ్రత్తగా అప్లై చేయడం బెటర్ కదండి. సో అంతేనండి, ఇదైతే ఈ అప్డేట్ చెప్దామని మీకు వీడియో చేస్తున్నాను, అంతేనండి. ఓకే అండి, ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేయండి. అలాగే మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి టార్గెట్స్ వీడియో అని వస్తున్నాయి. Day 1 Day 2 టార్గెట్స్ వస్తున్నాయి. సో అవి ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే రీజనింగ్ అండ్ మ్యాథ్స్ మనకి ఒక్కటే కదా, అథమెటిక్ సేమ్గా ఉంటుంది. జీకే అండి, జనరల్ జీకే, స్ట్రాటజిక్ జనరల్ అవేర్నెస్లో స్ట్రాటజిక్ జీకే కూడా సేమే ఉంటుంది. సో మీరు అది కూడా ఫాలో అవ్వాలనుకుంటే. ఓకేనా? లేదంటే మీకు ఎవరికన్నా ఇంకా సపరేట్ నాకు టైం టేబుల్ కావాలి ఆర్ఆర్బి గ్రూప్ డి అని అడిగితే, ఎక్కువ మంది అడిగితే చేస్తానండి దానికి కూడా. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఈ గుడ్ న్యూస్ కదా. సో ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.